హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్లో మనము 4th లెసన్ అయినటువంటి డోకూర్ ఏ విలేజ్ ఆన్ ద ప్లాట్యూ నేర్చుకుందాం. దీనికన్నా ముందు మనకు అన్నీ కూడా ప్లేలిస్ట్లలో మేము అప్డేట్ చేశాం. మనకు 3rd, 4th, 5th ఈవీఎస్ అలాగే 6th సైన్స్ అండ్ సోషల్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. రన్నింగ్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా క్లాసెస్. ఇంకా మనకు 6 వరకు అంటే 3, 4, 5 అండ్ 6 వరకు తెలుగు కూడా రన్ అవుతుంది. ఓకే అండి, కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇంగ్లీష్ మీడియం కంటెంట్ మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మన దగ్గర మెథడాలజీ క్లాసెస్ కూడా, అంటే ఏవైతే ఇంపార్టెంట్ కామన్ పెడగాగి ఉందో, అంటే డిఎస్సికి అలాగే మనకు టెట్కి సంబంధించిన వాటికి ఏవైతే ఉన్నాయో అవి మనము కొన్ని ఇంపార్టెంట్గా చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి, అప్డేట్గా ఉండండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం పాయింట్లో వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దాం. మనం ఇది మనకు ప్రవేశిక లాగా అండి, ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా. మనం ఇది కంపల్సరీగా చదవాలి. ఇది చదివితేనే మనకు ఒక రీక్యాప్ అనేది వస్తుందండి. ఇక్కడ చూద్దాం. ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ వి సా ఏ విలేజ్ ఇన్ ద కృష్ణా డెల్టా విచ్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ రిచ్ సాయిల్. ఇదేంటిది, మనకు పెనమకూరు అనేటువంటి విలేజ్ కదండి కృష్ణా డెల్టాలో. తర్వాత ఇది మనకు 3rd B. తర్వాత 3rd A అనేది మనకు ల్యాండ్ ఫార్మ్స్ అనేవి మనం నేర్చుకున్నాము. వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, కాబట్టి మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూద్దాం. ఇమాజిన్ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ విలేజ్ దట్ హ్యాస్ లిటిల్ రెయిన్ ఆర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ పూర్ సాయిల్. వాట్ కుడ్ బి ద డిఫరెన్సెస్, డిస్కస్ దెమ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు మనకి ఇది ఏంటిది, మనకు లిటిల్ రెయిన్ఫాల్ అండ్ పూర్ సాయిల్. పెనమకూరు అనేది ఇక్కడ మనకు హై ప్లెంటీ ఆఫ్ వాటర్, తర్వాత రిచ్ సాయిల్. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటిది, వాటికి సంబంధాలు, అంటే వాటి యొక్క డిఫరెన్సెస్, వాటి యొక్క భేదాలు, వాళ్ళ యొక్క సిమిలారిటీస్ ఏమేమి ఉన్నాయో మన చాప్టర్లో నేర్చుకుందాం. ఓకే అండి, మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాము. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే, విచ్ ఈజ్ రిలేటెడ్ టు టెట్ అండ్ డిఎస్సి. ఓకే, మనం మొత్తం క్లాస్ అయితే మనం టెక్స్ట్ బుక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. టెక్స్ట్ బుక్లో నుండి వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రమే. ఇది మనకు అక్కడ గ్రామ పంచాయతీ డాకూర్ అనేటువంటిది ఇది ఎక్కడ ఉంది అంటే మనకు మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంది. ఓకే అండి, చూద్దాం. మనం ఇక్కడ చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు కూడా నోట్స్ రాసుకోండి మంచిగా. ఈరోజు సాయంత్రం లైవ్ 7:30కి ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చేసి మనకు 23 ఏప్రిల్. ఓకే అండి, మళ్ళీ ఇప్పుడు మీరు తర్వాత ఆఫ్టర్ 23 చూసిన తర్వాత సాయంత్రం లైవ్ ఉంటుందని అనుకోకండి. ఓకే, ఇక్కడ చూద్దాం. డోకూర్ అంటే ఏంటిది, మనకు డోకూర్ మహబూబ్ నగర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దేవరకొండ అనేటువంటిది మనకి ఇక్కడ మండలం. ఇప్పుడు మరి దేవరకొండ హిల్స్ మనకు ఎక్కడ ఉన్నాయి, నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఓకే, అది వేరు, ఆ దేవరకొండ వేరు, ఈ దేవరకొండ వేరు. ఓకేనా అండి, ఇది మనకు ఎంత దూరంలో, మహబూబ్ నగర్ డిస్టిక్కి ఎంత దూరంలో ఉంది అంటే దాదాపుగా 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఓకేనా అండి, మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, మీరందరూ కూడా డాకు మహారాజ్ సినిమా చూసిరా? ఓకే, చూసినట్లయితే మీకు ఒక అద్భుతమైనటువంటి మార్క్ వచ్చేసినట్టే. చూద్దాం. డాకు మహారాజ్ అంటే ఏంటిది, డాకు అనేది మనం ఇప్పుడు దీని మీద డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే ఇక్కడ డాకూర్ అనేది ఫస్ట్ వర్డ్ అన్నట్టు, ఓల్డ్ నేమ్. ఇప్పుడు ఏముంది ఒకసారి చూద్దాం. డోకూర్ ఉంది కదా, డోకూర్కి ముందు ఏం పేరుండే, డాకూర్ ఉండే. ఆ డాకూర్కి ఏం వర్డ్, డాకు అనేటువంటి వర్డ్ నుండి వచ్చింది. డాకు అంటే ఏంటిది, మనకు డెకాయిట్ అంటే ఏంటిది, బందిపోటు. ఓకే, దీనికి మీకు డాకు మహారాజ్ సినిమాకి ఏమైనా సూట్ అవుతుందా? అక్కడ అతను కూడా బందిపోటే బాలకృష్ణ. ఇక్కడ దాని యొక్క మీనింగ్ ఇట్లా కనెక్ట్ చేస్తూ మీరు చదువుకోవాలి. దీనికి సంబంధించిన షార్ట్ కూడా నేను అప్లోడ్ చేస్తా. ఓకే అండి, మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎర్ర నేలలు అనేటువంటివి ఉంటాయి ఎక్కువ, మనకు రెడ్ సాయిల్స్ అనేవి ఇక్కడ మనము చూడవచ్చు. మనకు లెసన్ ప్రతి ఒక్కరు చదవాలి, టెక్స్ట్ బుక్ చదవాలి, వీడియో చూడాలి, మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాలి. ఎంత అద్భుతం అంటే మీకు పాలు తాగినట్టే, మంచిగా నీళ్లు తాగినట్టు మస్తు అర్థమైపోతుంది. ఓకే, మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మనకి ఇక్కడ ఫిబ్రవరి టు జూన్ అంటే ఏంటిది, మనకు సమ్మర్ సీజన్కి వచ్చేసరికి ఇక్కడ 40 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. అలాగే మళ్ళీ నవంబర్ టు
జనవరి అంటే ఇదేంటిది వింటర్ సీజన్. ఇక్కడ మనకు 20 to 30 అంటే డిగ్రీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, మనకు బుక్లో ఏదైతే ఇచ్చామో ఇది అంతా కూడా మనకు క్లైమేట్ అండ్ రెయిన్ఫాల్కి సంబంధించి బుక్లో ఏదైతే ఇస్తారో అదే మనం చదవాలి. అది తప్పైనా రాంగ్ అయినా రైట్ అయినా. ఓకే, ఎందుకు అంటే రేపు కీ ఛాలెంజింగ్ చేసేటప్పుడు మనం బుక్కే ప్రామాణికం, బుక్కే స్టాండర్డైజ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఎర్ర నేలలు అంటే మనం ఇప్పుడే నేర్చుకున్నాము. అక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయంటే మనకు ఎక్కువ శాతం ఎర్ర నేలలు అనేటువంటివి ఉంటాయి. దీనిలో మనకు ఎందుకు అంటే ఇవి ఎక్కువ శాండీ ఉంటాయి కాబట్టి మనకు నీరు వాటర్ ప్రికోలేషన్ అనేటువంటివి తక్కువ. అంటే మనకు నీరు అనేటువంటిది నిలువ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పంటలు పండవు ఎక్కువ. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక పంటకు ఇంకో పంటకు చాలా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ అది ఫర్టైల్ అవ్వాలి కదా, సారవంతం. అది అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఇంకో క్రాప్ అనేది వేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ యొక్క ప్రాసెస్ అండి. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ నల్ల ఆర్ షాలో బ్లాక్ సాయిల్స్ విత్ అబౌట్ 30 సెంటీమీటర్స్ డెప్త్. అంటే ఏంటిది, మనకు నల్లరేగడి అనేది మీకు అందరికీ తెలుసు. నల్లరేగడి అనేది ఇప్పుడు మనకు ఇక్కడ డోకూర్ విలేజ్లో ఉన్నాం. ఫస్ట్ ఏంటిది రెడ్ సాయిల్ ఉంది. ఓకే, నెక్స్ట్ నల్లరేగడి ఉంది, రేగడి. ఓకే, మ్యాక్సిమం ఇది ఎక్కువ కవరేజ్ అవుతుంది, 50% కంటే ఎక్కువ ఇది కవరేజ్. ఇది జస్ట్ ఓన్లీ 30 లిటిల్ బిట్ అంటే తక్కువ ఉంటాయి. రేగడి యొక్క క్యారెక్టర్ ఏంటిది, అది దాదాపుగా ఎక్కువ డెప్త్ ఉండి వాటర్ అనేది నిల్వ చేస్తుంది. వాటర్ నిల్వ చేసినాక మనకేంటిది బాగా అంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ క్రాప్స్ అనేటువంటివి పండుతాయి. కాబట్టి రేగడి సాయిల్స్ అంటే షాలో బ్లాక్ సాయిల్స్ అంటే అవి ఎక్కువ యూజ్ ఎవరికి, ఫార్మర్స్కి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం ఇంకో స్లైడ్. ఇక్కడ నల్ల షాలో అనేది మనం నేర్చుకున్నాం. రేగడి కవర్ అప్ టు కల్టివేట్ అంటే ఏంటిది, వాళ్లకు కల్టివేట్ చేయడానికి ఎక్కువ యూజ్ అవుతుంది. నెక్స్ట్ చౌడు అండ్ గరుసు. నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి, మేజర్లీ రెడ్ సాయిల్, మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ బ్లాక్ సాయిల్. ఓకే, తర్వాత చౌడు నేలలు అని మనం అనొచ్చు. తర్వాత ఇంకోటి గరుసు. ఇక్కడ మ్యాక్సిమం ఇది కవరేజ్ అవుతుంది, మిగతా 50%ని వీళ్ళు పంచుకుంటారు. ఓకే అండి, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చౌడు గరుసు అనేటువంటి మేజర్ సాయిల్స్. ఇక్కడ అంటే మనకింట నో యూజ్ అన్నట్టు అవి ఉంటాయి, జస్ట్ బీడు భూముల లెక్కనే ఉంటాయి. వాటిలలో పంటలు ఎక్కువ పండవు. ఎందుకు అంటే వాటిలలో స్టోన్స్, పెబ్బల్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువ యూస్ చేయరు. అవి దాదాపుగా విలేజ్లో 30% ఎంత 30% ఆఫ్ సాయిల్స్ అనేవి అవే ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ చూస్తే మనకి ఇక్కడ పెద్ద చెరువు అనేది ఇచ్చారు. పెద్ద చెరువు అంటే మనం చూద్దాం ఒకసారి. పెద్ద చెరువు. ఓకే, పెద్ద చెరువు దానికి నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయట, దేవరకొండ ట్యాంక్. ఇది దేవరకొండ ట్యాంక్ నిండుతేనే పెద్ద చెరువుకు నీళ్ళు, ఇది నిండితే ఇంకా చిన్న చెరువులకు నీళ్ళు. కాబట్టి చైన్ ఆఫ్ ట్యాంక్స్, గొలుసు కట్టలు అని మనం విన్నాం కదండి. కాకతీయ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గొలుసు కట్టలు అనేటువంటివి కాకతీయ వాళ్ళకి సంబంధించింది. ఇది మనకు బుక్లో లేదు కానీ అడిషనల్ పాయింట్. ఓకే అండి, నెక్స్ట్ మనము ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేర్చుకున్నాం ఏంటిది, దేవరకొండ ట్యాంక్ నిండితే ఇక్కడ పెద్ద చెరువుకి వస్తుంది. పెద్ద చెరువు వస్తే మనకు స్మాల్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు చిన్న కుంటలు లేదా చెరువులు అయితే ఉన్నాయో విలేజెస్లలో అవి నిండుతుంది. కాబట్టి ఇది ఎందుకు వై దే ఇంట్రడ్యూస్ చైన్ ఆఫ్ ట్యాంక్స్ అంటే ద మేజర్ రీజన్ ఈజ్ దేర్ ఈస్ నో అవైలబిలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్. అంటే ఎక్కువ శాతం ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బావులు అంటే ఏంటిది వెల్స్కి కూడా ఉపయోగపడుతుంది. చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉంటే ఏంటిది మనకు కింద గ్రౌండ్ వాటర్లో వాటర్ అవైలబిలిటీ అంటే వాటర్ ఎక్కువ స్టోరేజ్ అనేది నిండుతుంది. తర్వాత వీళ్ళకు వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని అట్లా ఒకటి నిండినాక ఇంకోటని మనకు ఇట్లా చైన్ ఆఫ్ ట్యాంక్స్ అనేది తెచ్చారు. ఓకే, నెక్స్ట్ మనం కొన్ని సాయిల్స్లలో ద ఫేమస్ అంటే అవి దే ఆర్ సూటబుల్ టు కల్టివేట్ ఇన్ దట్ సాయిల్స్ అనేటువంటివి కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం. కాటన్ అనేటువంటిది ఎక్కువ మనం నల్లరేగడి, కాటన్ యూజెస్ ఇన్ నల్లరేగడి అంటే దాంట్లో పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ నట్ అండ్ క్యాస్టర్ అంటే ఆముదం.
ఆముదం పంట. ఓకే అండి, ఇవన్నీ కూడా మనకు రెడ్ సాయిల్స్లో గ్రౌండ్ నట్ అండ్ క్యాస్టర్, ఎందుకంటే గ్రౌండ్ నట్ అండ్ క్యాస్టర్ యూజెస్ లెస్ వాటర్. ఓకే, సో దే కల్టివేట్ ఇన్ రెడ్ సాయిల్స్. ఓకే, చూద్దాం. బాజ్రా అంటే సజ్జనలు, తర్వాత అవి వైట్ ఫీల్డ్స్లలో మనకు ఉంటాయి. వైట్ ఫీల్డ్స్ అంటే మనకి ఇక్కడ చూసినాం కదా, చౌడు గరుస అంటే మనకు ఎక్కువ యూజెస్ అనేవి ఉండవు కాబట్టి దాంట్లలో ఇవి ఏదో అలా వేయాలి, మనం ఏంటిది ఒక ప్రొడక్షన్, మన యొక్క అవసరాలకు వేసుకోవాలి అనేటువంటి ఒక టైప్లో వేస్తారు. తర్వాత చౌడు నేలలు అన్న అవే లామీ సాయిల్స్ అని మనం అనొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటిదంటే రెడ్ గ్రామ్స్. తర్వాత ఇక్కడ ఏంటిది మనం చూసినట్లయితే అలసనందు అంటే ఇదేంటిది మనకు పీజిఎన్పి అని కూడా మనం ఇంగ్లీష్లో అనొచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియెంట్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా ఇవి రెండు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంటర్మీడియెంట్ క్రాప్స్ అని కూడా మనకు అడగచ్చు. కాబట్టి ఇంపార్టెంట్గా మీరు నేర్చుకోండి. 1-2 సార్లు నేర్చుకున్నట్లయితే మీకు చాలా అద్భుతంగా అర్థమవుతుందండి. సో మనము ఇక్కడ స్లైడ్లో చూసినట్లయితే ఇక్కడ ఓకే అండి. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇంప్రూవ్ సాయిల్ క్వాలిటీ బై కాంటూర్ బౌండింగ్. తర్వాత మనకు ఆర్గానిక్ అండ్ మాన్యూర్ అంటే ఏంటిది, మనకు ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఏంటిది, మనకు సేంద్రియ వ్యవసాయం అని మనకు అందరికీ తెలుసు. అంటే ఎలాంటి కెమికల్ పెస్టిసైడ్స్ లేదా ఫర్టిలైజర్స్ లేదా ఇంకా ఎలాంటి మనకు యూజెస్ అంటే సాయిల్ని ఒక ఫర్టిలిటీని దెబ్బతినేటువంటివి ఏది కూడా వాళ్ళు వాడరు. తర్వాత ఇక్కడ కాంటూర్ బౌండింగ్ అంటే మనకు ఇక్కడ అరకు ప్రాంతంలో మనం చూసినట్లయితే, తర్వాత కాంటూర్ లైన్స్ అని మనకు తెలుసు. ఇక్కడ ఈక్వల్గా ఉంటాయి కదండి కొన్ని సెంటీమీటర్స్లలో. ఇక్కడ చూపెడతాను చూడండి. ఇప్పుడు ఇది ఒక పొలం, తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పొలం ఉంటుంది. స్టెప్ వైజ్ ఉంటాయి. మీకు ఇప్పుడు ఐడియా వచ్చినట్టున్నాయి. అవి ఒకసారి చూడండి మీరు గూగుల్లో లేదా మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్లే కనబడుతుంది. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదండి, ఇట్లా అరకులలో ఉంటాయి ఇవి ఎక్కువ. వీటి వల్ల ఏమవుతుంది, ఇంప్రూవ్ సాయిల్ క్వాలిటీ అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మెట్టా అండ్ టారీ అంటే ఏంటిది, మెట్టా అంటే మనకి ఇక్కడ పల్సెస్ అనొచ్చు. అంటే ఇది ఏంటిది, ఈ నేలలో లేకపోతే దానికి సంబంధించినటువంటి వితౌట్ ఇరిగేషన్ అంటే ఏంటిది, వితౌట్ ఇరిగేషన్. ఇది విత్ ఇరిగేషన్ అంటే ఏంటి, టారీ లేదా ప్యాడీ మనం ఇట్లా అనొచ్చు. ఇవన్నీ కూడా మనకు 4th లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరైతే మనకు పోస్టులలో దాదాపుగా 1K 800 అండ్ 600 అన్ని ఆన్సర్స్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏదో మొక్కుబడిగా వాళ్ళ యొక్క అవసరం కోసమే చేస్తున్నారు కాబట్టి. కానీ అట్లా చేయకండి. మేము కూడా మీ అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.